మహాభారత కథలో పాండవులు పుట్టినప్పుడు ప్రపంచం వెలిగింది. కానీ ఇప్పుడు చరిత్రనే వణికించే జననం మొదలవబోతోంది. జై శ్రీకృష్ణ. హస్తినాపురం రాజమహల్లో ఈరోజు ఏదో వింత నిశ్శబ్దం. సంతోషం లేదు, కోలాహలం లేదు. అందరి చూపు ఒక్క గాంధారీ దేవిపైనే. తన భర్త ధృతరాష్ట్రుడు అంధుడు కావడంతో తాను కళ్ళకు గుడ్డ కట్టుకుంది. అలాంటి గాంధారి గర్భం ధరించింది. మొదట అందరూ ఆనందించారు. కానీ ఒక నెల గడిచింది, ఒక సంవత్సరం గడిచింది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, ఇలా 3 ఏళ్ళు గడిచిపోయాయి. గర్భం మాత్రం కదలలేదు. ఇది గాంధారి మనసును లోపలే తినేసింది. ఇదే సమయంలో కుంతీదేవి పాండవులకు జన్మనిచ్చింది. ఆ వార్త విన్న గాంధారి హృదయం ముక్కలైంది. నాకెందుకు పిల్లలు లేరు, నా భాగ్యం ఇంతేనా అని ఆవేదన, ఆగ్రహం, అసహనం. ఒక క్షణంలో గాంధారి తన గర్భాన్ని బలంగా కట్టుకుంది. ఆ క్షణమే ఒక మాంసపు ముద్ద బయటపడింది. అది చూసిన వాళ్ళందరూ వణికిపోయారు. ధృతరాష్ట్రుడైతే షాక్. ఇదేనా నా వంశానికి భవిష్యత్తు అని కూలిపోయాడు. అప్పుడే వేదవ్యాస మహర్షి అక్కడికి వచ్చారు. వ్యాసుడు ఒక్క క్షణం కూడా కంగారు పడలేదు. శాంతంగా అన్నారు, భయపడకండి, ఇది శాపం కాదు, ఇది విధి. ఆ మాంసపు ముద్దను 100 ముక్కలుగా చేయమన్నాడు. ప్రతి ముక్కను నెయ్యి నింపిన కుండలో పెట్టమన్నాడు. కాలం గడిచింది. ఒక కుండ తెరుచుకుంది. మొదటగా ఒక శిశువు పుట్టాడు. అతడే దుర్యోధనుడు. ఆ క్షణమే భూమి కంపించింది. ఆకాశం చీకటైంది. కాకులు అరిచాయి. ఋషులు భయపడ్డారు. వ్యాసుడు మాత్రం నిశ్చయంగా నిలబడ్డాడు. ఇతడే ఈ వంశానికి కారణం, ఇతడే ఈ యుగానికి పరీక్ష అన్నాడు. తర్వాత ఒక్కొక్కటిగా 100 మంది కౌరవులు, మరొక కుమార్తె దుశ్శల పుట్టారు. ఇలా పాండవుల వెలుగుకు ఎదురుగా కౌరవుల నీడ పుట్టింది. ఇది శత్రుత్వం కాదు, ఇది కథ కాదు, ఇది మహాభారతానికి మొదటి మంట. పాండవులు ధర్మానికి ప్రతీక అయితే కౌరవులు అధర్మానికి పరీక్ష. ఇక్కడి నుంచే మహాభారతం నిజంగా మొదలైంది. మీకు ఈ భాగం ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీకృష్ణ.